భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో అశ్వారావుపేట ఏజెన్సీ అంధకారంలో ఉంది. వరద ఉధృతికి పలు చోట్ల వందలాదిగా కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. దీంతో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నారాయణపురం, బచ్చువారిగూడెం, గుమ్మడివల్లి, కోయరంగాపురంతో పాటు ఏపీలోని వేలేరుపాడు మండలానికి సంబంధించి 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు పలు చోట్ల రోడ్డు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, అశ్వారావుపేటలో గండిపడడంతో ప్రజలకు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? అక్కడ ప్రస్తుతం విద్యుత్ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రదేశ అశ్వారావుపేట మండలము పెద్దవాగుకు గండిపడినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన గేట్ల మినహా మిగిలినంతా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో దాదాపు 10 గ్రామాలకు పైగా పెద్ద గ్రామాలు, అట్లాగే గిరిజన గూడాలు చాలా కూడా అంధకారంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి కలుస్తుంది. ఎందుకంటే దారి పొడవునా రోడ్ల మీదకి వచ్చేటువంటి వరద నీరు మొత్తం ట్రాన్స్ఫార్మర్లని, అట్లాగే కరెంటు విద్యుత్ స్తంభాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఎక్కడికెక్కడికి నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని పునరుద్ధరించాలంటే కనుక కనీసం 2 రోజులు పడుతుంది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేసి మొత్తం విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడు పొద్దుపోయింది. మళ్ళీ ఈ రాత్రి పని జరిగేటువంటి ఆస్కారం ఉండదు. రేపు మళ్ళీ ఉదయం 9 గంటలకు 8 గంటలకు పని మొదలు పెడతారు. అది రేపు మధ్యాహ్నానికి కనుక పూర్తి అయితే ఇంటర్నల్ కనెక్షన్స్ అన్ని చూసుకున్న తర్వాత రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి కలుస్తుంది. ఇక ఎమర్జెన్సీ కనుక ఏదైనా ఏర్పడితే మటుకు చాలా చోట్ల వైద్య సేవలు అందడం కూడా చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా గిరిజన గూడాలు కావడంతో విసిరేసినట్టుగా ఉంటాయి. అక్కడ ఒక 50 నుంచి 100 కుటుంబాలు, అక్కడ ఒక 50 నుంచి 100 కుటుంబాలు అట్లా గిరిజన గూడాలుగా విడిపోయి ఉంటాయి. మనం వెళ్ళినటువంటి అన్ని ప్రాంతాలను సందర్శించినటువంటి దాంట్లో కొంత గుమ్మడివల్లి ఊరు మాత్రమే పెద్దదని చెప్పుకోవచ్చు. మిగతా రంగాపురం కావచ్చు, కోయరంగాపురం కావచ్చు, కేవలం 100-150 గుడిసెలు మాత్రమే ఉండేటువంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఎందుకంటే నిన్నటి నుంచి కరెంటు లేకపోవడంతో సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.